హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఉల్లావకాయ పచ్చడి పట్టుకుంటున్నాను. 20 మామిడికాయలు అవైతే ఇలా ముక్కలు ముక్కలుగా కోసుకొని చెక్కేసుకుని మిషన్లో ఇలా ముక్కలుగా కోసుకుని ఇలా వేసుకోవాలి. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది. మిషన్ అయితే ఇంకా అలా వస్తుందని ముక్కలన్నీ కూడా మరి పెద్దవి కాదు మరి చిన్నవి కాదు, బాగా వస్తున్నాయి. ఇవైతే ఎండలో తీసుకెళ్ళి ఇలా ఎండబెట్టుకోవాలి. పలుసుగా తీసుకుని ఎండబెట్టుకుంటే అలా బాగా మల్లమల్లగా అయిన తర్వాత దీన్ని పచ్చడి కలుపుకోవాలి. మరి ఈ గిన్నె 68 గ్రాములు వచ్చింది కదా. ఇప్పుడు మనం మామిడికాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో చూసుకుందాం. అరవై 68 గిన్నె వచ్చింది కదా. కేజీ ముక్కలు ఇవి. మామిడికాయలు కొడి 20 మామిడికాయలు కోసాను, కానీ ఇన్ని ముక్కలైనవి, కేజీ ముక్కలైనవి. ఇంకో పావు కేజీ ఉంటాయి. కేజీ 300 గ్రాములు అయినాయి ఇవి. మొత్తం 1300 గ్రాములు వచ్చినాయి నేను కోసుకున్న మామిడికాయ ముక్కలు. ఈ మామిడికాయ ముక్కలు ఇలా పట్టుకుంటే ఇలా ఉండాలి, లైట్గా ముద్ద ఇలా ఉండాలి, మరీ ముద్దలా ఉండకూడదు, పచ్చడి పాడైపోతుంది. ఇలా ఉండాలి, వాటర్ లేకుండా. అప్పుడు నిలవాగుద్ది పచ్చడి. 5 స్పూన్లు ఆవాలు ఇలాగ పచ్చివి వేయించుకోకూడదు, ఇలా పచ్చి వేసుకోవాలి, పొడి చేసేసుకోవాలి. 5 స్పూన్లు ఇవి. నేను ఈ స్పూన్తో 5 స్పూన్లు ఆవాలు పొడి చేసుకున్నాను. 2 స్పూన్లు మెంతులు వేయించుకుని దోరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని అప్పుడు ఇలా పొడి చేసుకోవాలి. 2 స్పూన్లు జీలకర్ర పొడి, ఇది కూడా వేయించుకుని ఇలా పొడి చేసుకోవాలి. 1 కప్పు ఒలుచుకున్న వెల్లుల్లిపాయలు ఇలా ఒలుచుకుని వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది తినడానికి కూడా. తర్వాత పోపులో కూడా వేసుకోవాలి చెదగొట్టి. ఇది కల్లుప్పు, దాన్ని ఇలా ఎండలో ఎండబెట్టుకుని ఇలా పొడి చేసుకుని వేసుకోవాలి. ఇది సరిపడగా వేస్తున్నాను, తర్వాత మళ్ళీ కావాలితే మళ్ళీ వేసుకోవాలి. ఆ తర్వాత వేసుకోవచ్చు సరిపోకపోతే. ఈ కప్పుతో 3 కప్పులు కారం, ఈ కప్పుతో 3 కప్పులంటే వేరుశనగ నూనె పోస్తున్నాను. ప్రస్తుతానికి 1/2 కేజీ పడుతుంది. ఇది ఇలా బాగా కలుపుకొని అర టీ స్పూన్ పసుపు, ఈ డబ్బాలో కొద్దిగా ఆయిల్ పోసుకుని అప్పుడు పచ్చడి వేయాలి. కేజీ ఆయిల్ పట్టింది. ఇలా డబ్బాలో వేసుకోవాలి. 3 రోజులు ఊరిన తర్వాత మళ్ళీ పోపు వేసుకోవాలి.
కారం అయితే 3 సోలలు అంటారు కదా, అంత పట్టింది. మీరు కూడా ఎలా ట్రై చేయండి. ఎల్లిపాయలు గట్ట ఎక్కువ వేసుకుని చాలా బాగుంటుంది పచ్చడి. రైస్లోకి, అట్లు, దోశ, ఇడ్లీ అన్నట్లో బాగా పనిచేస్తుంది. ఇలా పట్టుకుంటే చాలా ఆరోగ్యానికి మంచిది కూడా. నేను ఆవపిండి అయితే మొత్తం వేయలేదు, అన్నీ వేసాను. జీలకర్ర పొడి అన్నీ చూశారు కదా వీడియోలో. అలాగే చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా పట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మళ్ళీ పోపు పెట్టేటప్పుడు మళ్ళీ కలుపుతాం. ఇది ఇలా మూత పెట్టేసుకుందాం. ఇలా మూత పెట్టేసుకుని 3 రోజులు వండేద్దాం. ఎల్లుల్లిపాయలు ఇలా సుతర కట్ చేసేసుకుని ఇలా ముసుగులు ఉన్నాయి కదా, అన్నీ కట్ చేసాను. ఇప్పుడు లైట్గా మిక్సీ పట్టాలి. మిక్సీ ఎలాగా మొల్లగా పట్టుకోవాలి. ఎల్లుల్లిపాయలు, ఒక స్పూన్ మెంతులు, ఎల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. కొద్దిగా జీడి ఇంగువ, వేగిపోయింది. ఇలాగా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఆ పచ్చళ్ళలో పోపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చల్లారి పెట్టుకుని ఫ్యాన్ దగ్గర బాగా చల్లారిన తర్వాత వేయాలి పచ్చళ్ళలో. మూత తీసుకుని చూద్దాం పచ్చడి ఎలా ఉందో. ఇలా అయితే ఆయిల్ వచ్చింది బయటికి, ఇలా ఊరింది. ఇప్పుడు ఏం సరిపోతాయో చూసి అన్నీ వేసుకోవాలండి. సరిపోకపోతే సాల్ట్ అవిని. పోపు అయితే వేద్దాము. నేను ఇందులోనే పోపేసి ఇది ఇలా అయితే కలిపేసుకుందాం అన్నీ. పచ్చడి అయితే కలర్ బాగుంది, సూపర్గా ఉంటుంది. ఇలా చేసుకుంటేనే. ఎల్లిపాయలు ముందుగా కొన్ని వేసుకున్నాం కదా, ఇలా కూడా మిక్సీ పట్టుకుని వేసుకోవాలి. ఉల్లిపాయకి ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. సాల్ట్ సరిపోలేదు, కారం కూడా సరిపోలేదండి. మళ్ళీ కారం వేస్తున్నాను. నేను ఆల్రెడీ 3 సోళ్ళ కారం వేసాను. ఒక్కో సోల వేస్తున్నాను. ఇంకొక 1/2 కేజీ ఆయిల్ పడుతుంది. మొత్తం ఈ పచ్చడిలో 2 కేజీలు ఆయిల్ పట్టింది కొంచెం ముక్కలకి. పచ్చడి అయితే కలపడం అయిపోయింది. ఇప్పుడైతే డబ్బాలో తీసుకుందాము. శుభ్రంగా కడుక్కొని బాగా తడి లేకుండా ఆరిపోయిన తర్వాత వేసుకోవాలి. ఇలా అయితే నిలవాగుతుంది. వాటర్ తగిలితే మాత్రం నిలవాగదు. ఆయిల్ పోసుకుందాం. ఇలా ఆయిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు డబ్బాలో తీసేసుకుందాం.
నేనైతే ఇలా ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకున్నాను. ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఇదేమో బయట పెడతాను. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ తీస్తానండి. మా పిల్లలతో ఈ పచ్చడి ఏం ఆగదు, నెల రోజులు తినేస్తారు ఈ పచ్చడి. అంత టేస్ట్గా ఉంది పచ్చడి. అయితే మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా వీడియోలన్నీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పచ్చడి ఎలా పెట్టానో వీడియో అయితే చూడండి, నా వీడియోలోకి వెళ్ళండి, అన్నీ చూడండి. కొత్తగా పట్టేవాళ్ళు కూడా చాలా ఈజీగా పెట్టేయచ్చు. నేనైతే మిషన్లో వేసాను, ఇవి వేసి ముక్కలుగా చేసుకున్నాను. ఒక 4 గంటలు మాత్రమే ఎండినవి, ఎండ కూడా సరిగ్గా లేదు, కాకపోతే బాగానే వచ్చినాయి. ఇలా అయితే వాటర్ అయితే తగలకూడదు, పచ్చడి పాడైపోతుంది. ఈ పచ్చడి ఎప్పుడైనా ఒక ముద్దలో వేసుకు తింటే ఆరోగ్యానికి కూడా మంచిది. అప్పుడప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది, వచ్చే వాతావరణం వర్షాకాలం కదా, వర్షాకాలంలో బాగా పనిచేస్తుంది పచ్చడి. ఎంతో ముఖముఖమలాడే ఉల్లావకాయ పచ్చడి రెడీ.